ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన పడకేసిందనడానికి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయి సార్ అసలు? వందల ఉదాహరణలు ఉన్నాయి, వేల సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ఈ అభయహస్తం అని చెప్పి ఒకటి మేనిఫెస్టో, ఎన్ని పేజీల మేనిఫెస్టో అభయహస్తం పెట్టి అనేక డిక్లరేషన్లు మీరు చూస్తే ఇది ఈ గ్యారంటీ కార్డు ఆరు ఇస్తామని చెప్పి, అట్లాగే బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అట్లాగే ఇక ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక మైనార్టీ డిక్లరేషను, ఇట్లా అనేక డిక్లరేషన్లు ఇచ్చింది. అనేక హామీలు కూడా చాలా చెప్పినటువంటి సందర్భం. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా అభయహస్తంపై భయం హస్తమైపోయింది. పోయింది, భయం మిగిలింది. ఇప్పుడు ప్రజలకందరికి కూడా ఈ మేనిఫెస్టోని చూస్తేనే భయకంపితులయ్యేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశం మనం తీసుకుంటే ఇవాళ రైతులందరూ కూడా గతంలో కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లుగా, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి ఒక మహా ఉద్యమం వల్ల రైతులకు న్యాయం జరగాలి, రైతు కేంద్రీకరణగా పాలన జరగాలి, రైతుకు వ్యవస్థాపరంగా ఆసరాగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ గారు ఆలోచించి నీటికి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి ప్రయత్నం కావచ్చు, చెక్ డ్యాములు నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, వాగులకు నీళ్ళు వదిలి తద్వారా అనేక చెక్ డ్యాములు, గొలుసు చెరువులు నింపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే ప్రధానమైనటువంటి అంశం విద్యుత్. 6 నెలల్లోనే నిరంతర విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి ప్రయత్నం. ఈ రెండు పోగా రైతులు ఎవరు కూడా అప్పుల దగ్గరికి తిరగొద్దు, ప్రైవేట్ షావుకార్ల దగ్గరికి పోవడం వల్ల ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్పి నాట్లేసేటప్పుడు, దుక్కు దున్నేటప్పుడు రైతు భరోసా ఉండాలి, రైతులకు రైతు బంధు కావాలని చెప్పి వ్యవస్థాపరమైనటువంటి విషయాన్ని వాళ్ళకిచ్చి రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వర్షంలో వడ్లు కొడుతున్నప్పుడు ఎంత సూక్ష్మంగా కేసీఆర్ గారు ఆలోచించారంటే, ఎప్పుడైనా పల్లెటూళ్ళలో వడ్లు కొట్టుకుంటే ఎక్కడ బండి ఉంటే అక్కడికి తీసుకుపోయి మనం కుప్పలు పోసేది. సారు రైతు కల్లాలు, రైతు వేదికలు, ఇక మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు కేంద్రీకరణగా ఈ 9 పాలనలో నిత్యం ఆలోచించి రైతులకు మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా రైతులకు వాళ్ళు ఏం చెప్పినరు? మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇక ఉరకండి, తీసుకోండి, పరిగెత్తండి అని చెప్పి రైతులందరినీ కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉందని చెప్పి మొదలు ప్రకటించి, తర్వాత 30 కోట్లకు కుదించి, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లకు కుదించి, 21,000 కుదించి, చివరికి ఇచ్చింది ఎంత అంటే 12-13,000 కోట్లకు తప్ప ఎక్కువైనటువంటి పరిస్థితి. ఇక రైతు బంధు పరిస్థితి మొత్తం ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఒకేసారి, అది నా 10,000 కాదు, నా 15,000 కాదు, 12,000 ఇచ్చారు ఒక్కొక్క రైతుకు. ఇలా 3 దశల రైతు బంధు బాకీ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తాము. కాబట్టి రైతుకు సంబంధించినటువంటి రైతు బంధుకు సంబంధించి వీళ్ళు ఎన్ని వేలు ఇస్తానని హామీ ఇచ్చారు సార్? రైతు బంధుకి ఇచ్చినప్పటి 15,000 హామీ. 15,000 హామీ ఏమైంది? ఇప్పుడు మీరు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు, మీకు సరిపోవన్నారు. పాపం మా రైతన్నులందరూ కూడా 15,000 ఇస్తాడేమో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆశ, అంటే వాళ్ళకు ఉండేటువంటి పేదరికం కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు కావచ్చు, తప్పకుండా ఇస్తారని రైతులందరూ కూడా ఓట్లేసిన పాపానికి ఏమైంది? 10,000 ఒకసారి అప్పుడు ఆపింది ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర ఆపినటువంటి ఒక విడత రిలీజ్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి అది రైతు బంధా, రైతు భరోసానా? రైతు బంధు అయితే 10,000, రైతు భరోసా అయితే 15,000. మరి ఇదేందో 12,000 మధ్యలో తీసుకొచ్చి 12,000 కాకుండా 12,000 ఇచ్చారు. ఈ 12,000 ఇచ్చాడు అయినా మరి ఎప్పుడు ఇచ్చారంటే మనం చూసినాం, మొన్నటి వరకు కూడా ఇచ్చారు, కోతలు అయ్యేటప్పుడు ఇచ్చారు. అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి టైంలో ఇవ్వకుండా ఇచ్చి 3 దఫాలు ఎగ్గొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఒక్కొక్క రైతుకు మరి వీళ్ళు బాకీ ఎప్పుడు చెల్లిస్తారు, ఏం చెల్లిస్తారని రైతులు ఎదురు చూసేటువంటి పరిస్థితి.